Hello everybody, welcome to SMR Telugu Education. So next one is write a program to find the number of alphabets, number of digits, next number of spaces and number of tabs of a given string. మనకి ఎప్పుడైనా కదా ఒక స్ట్రింగ్లో సో యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అనేది ఏమంటర్ చేయాలి, ఒక స్ట్రింగ్ అనేది ఇన్పుట్కి ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ ఓకే, మనకి ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నా అంటే యూజర్ నుంచి ఇన్పుట్ ఏమంటర్ చేయాలి, ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేయాలి. సో మనకి స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, స్ట్రింగ్లో మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, స్పేసెస్, ట్యాబ్స్. ఒక ఇన్పుట్ ఇక్కడ str అని తీసుకుంటున్నాను, ఒక స్ట్రింగ్ a b c d 1 2 3 సమ్ స్పేస్ x y z సమ్ స్పేస్ నెక్స్ట్ s m r సమ్ ట్యాబ్ h 1 2 a b ఎంటర్. సో ఎంటర్ కొడితే మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్. అండ్ మనకి ఇన్పుట్ ఏమంటే చేయాలి, ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. స్ట్రింగ్ ఎంటర్ చేసి ఒకసారి చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ character. ఇది character 1 2 3 space is also character, x y z space is also character. Next s m r tab is also one character, h 1 2 3 everything is a character. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఆల్ఫాబెట్ కాదని తెలియాలి. ఆల్ఫాబెట్ కాదంటే మనకి స్మాల్ a కి స్మాల్ z కి మిడిల్లో ఉంటే అది లోవర్ ఆల్ఫాబెట్. నెక్స్ట్ క్యాపిటల్ a కి క్యాపిటల్ z కి ఈ మిడిల్లో ఉంటే అది అప్పర్ ఆల్ఫాబెట్. మనకి యాస్కీ వాల్యూస్ తెలియాలి. స్మాల్ ఏ యాస్కీ వాల్యూ 97, స్మాల్ జెడ్ యాస్కీ వాల్యూ 122. నెక్స్ట్ క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ 65, క్యాపిటల్ జెడ్ యాస్కీ వాల్యూ 90. అంటే మనం క్యారెక్టర్ రాసిన ఒకటే, దాని ఈక్వలెంట్ యాస్కీ వాల్యూ రాసిన కూడా ఒకటే. నెక్స్ట్ వన్ ఇస్ స్పేస్. స్పేస్ అంటే మనం విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్పేస్ ఇస్తాం. స్పేస్ యొక్క యాస్కీ వాల్యూ ఎంత 32. నెక్స్ట్ ట్యాబ్. ట్యాబ్ ఎలా రాస్తాం, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో /t. సో ట్యాబ్ యొక్క యాస్కీ వాల్యూ 9. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ క్యారెక్టర్. అయితే ఒకసారి చూడండి, అది స్మాల్ ఆల్ఫాబెట్ ఎలా తెలుస్తుంది, మనకి ఇచ్చిన క్యారెక్టర్ అనేది 97 కన్నా ఎక్కువ ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 97 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 122. ch వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 122. ఇక్కడ యాస్కీ వాల్యూ రాయొచ్చు, లేకపోతే క్యారెక్టర్ రాయొచ్చు. ఈ మిడిల్లో ఉంటే అది అప్పర్ ఆల్ఫాబెట్ ఓఆర్ఆర్, లేకపోతే గ్రేటర్ ch వాల్యూ ఆర్ క్యారెక్టర్ సమ్ వాల్యూ, మనం వచ్చే వాల్యూ ఈ ఏ అనే వాల్యూ బి, ఇది ఒక క్యారెక్టర్ అని తీసుకుంటే క్యారెక్టర్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ ch వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. ఈ కండిషన్ కానీ ట్రూ అయితే అది అప్పర్ ఆల్ఫాబెట్ అనమాట. అంటే ఈ కండిషన్ ట్రూ అయినా ఓఆర్ఆర్, ఈ కండిషన్ ట్రూ అయినా అది ఒక ఆల్ఫాబెట్ అనమాట. ఓకే రైట్. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్కి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక వేరియబుల్ కావాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్కి ఒక వేరియబుల్ కావాలి. నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఒక వేరియబుల్, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఒక వేరియబుల్. సో అయితే మనం ఇనిషియల్గా అన్ని వాల్యూస్ 0 తీసుకోవాలి. తీసుకుని ఒకవేళ క్యారెక్టర్ అయితే దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఆల్ఫాబెట్ అయితే ఆల్ఫాబెట్ని ఇంక్రిమెంట్ చేయాలి, స్పేస్ అయితే స్పేస్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఒకవేళ ట్యాబ్ అయితే ట్యాబ్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, అంటే మనం ఇక్కడ ఫస్ట్ యూజర్ నుంచి ఏమి ఎంటర్ చేయాలి, ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన స్ట్రింగ్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్ ఆఫ్ స్పేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ అనేవి క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం స్ట్రింగ్ అనేది రీడ్ చేసి ఆ స్ట్రింగ్
మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇవి నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 4 3 7 8 9 10 11 12 13 is the alphabets. Number of digits 1 2 3 4 5 is the digits. Number of digits అంటే మనకి 1 to 0. మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే సో 0 to 9 0 to 9. జీరో యాస్కి వాల్యూ ఎంత 48 57. అంటే మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఈ మిడిల్లో ఉంటే అదేమవుతుంది డిజిట్ కింద వస్తుంది. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 8 9. సో స్మాల్ జీరో ఎంత 48 49 50 51 52 53 54 55 56 57. అంటే మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 48 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 57 ఉంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. Alt F S, Alt F A. File name is number dot C అని తీసుకుంటున్నాను. ఫస్ట్ యూజర్ నుంచి ఏం ఎంటర్ చేయాలి మనం ఒక స్ట్రింగ్. ఫస్ట్ అసలు యూజర్ నుంచి వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి, క్యారెక్టర్ అరే str ఆఫ్ సమ్ సైజ్ 50. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 0. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ 0. సో నంబర్ ఆఫ్ స్పేసెస్ 0. నంబర్ ఆఫ్ ట్యాబ్స్ 0. నెక్స్ట్ యూజర్ నుంచి వాల్యూ స్ట్రింగ్ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో printf / ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో ఇక్కడ గెట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ అనేది రీడ్ చేస్తాం. ఓకే రైట్. అయితే ఒకసారి చూడండి, మనకి ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. అంటే మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ అనేది దేంతో ఎండ్ అయి ఉంటుంది, నల్ క్యారెక్టర్తో ఎండ్ అయి ఉంటుంది. అంటే మనకి సి లాంగ్వేజ్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. సో 1 నాన్ జీరో, 2 నాన్ జీరో, -1 నాన్ జీరో, -2 నాన్ జీరో. ఓకే, సో అందుకే మనం ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన స్ట్రింగ్లో ఇది ఫస్ట్ క్యారెక్టర్, ఇది సెకండ్ క్యారెక్టర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ అప్ టు నల్ క్యారెక్టర్. అంటే ఇది రిపీటెడ్గా జరగాలి. ఎప్పుడైతే రిపిటేషన్ అనేది ఉందో అప్పుడు మనం లూప్ అనేది వాడాలి. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అంతా మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లూప్ కోసం అయ్యే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇంట్ I. సో ఇక్కడ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0 str ఆఫ్ I, స్టార్టింగ్ వాల్యూ str ఆఫ్ I అంటే మనకి యాస్కి వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది I++. ఎస్, ఈ లూప్లో మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్యారెక్టర్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్యారెక్టర్ కాబట్టి ఈ లూప్లోకి వచ్చిన ప్రతిసారి క్యారెక్టర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ++. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఇచ్చిన క్యారెక్టర్ అనేది, ఆ క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుంది, str ఆఫ్ Iలో ఉంటుంది. str ఆఫ్ Iలో ఉన్న వాల్యూ ఆల్ఫాబెట్ కాదో చెక్ చేయాలి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ a అండ్ str ఆఫ్ I వాల్యూ
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్. ఈ కండిషన్ ట్రూ అయినా ఓఆర్ఆర్ ఆర్ అనే ఆపరేటర్ వాడాలి. ఇంకో కండిషన్ ఏంటి, ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. సో ఇది అప్పర్ కేస్, ఇది లోవర్ కేస్. మనం ఇచ్చిన ఈ స్ట్రింగ్ అనేది లోవర్ కేస్ అయినా ఓఆర్ఆర్ అప్పర్ కేస్ అయినా ఏ కండిషన్ ట్రూ అయినా మనం ఇక్కడ ఒక నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్ని మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ప్లస్ ప్లస్. సో సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్, అందుకే ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది రాయట్లేదు. నెక్స్ట్ మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది డిజిటా కాదా చెక్ చేయాలి. సో ఇఫ్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో 0 రాసిన ఓకే, అండ్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో 9 రాసినా ఓకే, ఆర్ యాస్కీ వాల్యూ డైరెక్ట్గా యాస్కీ వాల్యూ రాసినా కూడా ఒకటే. సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితే అంటే 0 ఆర్ 1 ఆర్ 2 ఆర్ అప్ టు 9 అయితే మనం నంబర్ ఆఫ్ డిజిట్స్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ ఇఫ్ తర్వాత సమ్ స్పేస్ ఇచ్చి ఇంక్రిమెంట్ చేద్దాం. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ ప్లస్. ఒకవేళ ఇఫ్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ యొక్క యాస్కి వాల్యూ 32 ఆర్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్పేస్ ఇచ్చిన ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ ప్లస్. ఈ కండిషన్ ట్రూ అయితే నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ ప్లస్. ఇఫ్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాబ్ స్లాష్ టీ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ప్లస్ ప్లస్. సో ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది, ఇక్కడ యాస్కీ వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ యాస్కీ వాల్యూ, అందుకే ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. మనకి ఇక్కడ నల్ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ 0. సో లాస్ట్లో ఇఫ్ ఆఫ్ 0 అయినప్పుడు కండిషన్ ఫాల్స్, దాని లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం, ఏ నాన్ జీరో, బి, సి, డి. సో ఒకవేళ అది ఆల్ఫాబెట్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది, డిజిట్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది, స్పేస్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ట్యాబ్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. రిమైనింగ్లో ఈ ఇంట్లో ఏదో ఒకటి ఆ క్యారెక్టర్ అనేది ఏదో ఆల్ఫాబెట్ కానీ లేకపోతే డిజిట్ కానీ లేకపోతే స్పేస్ కానీ ట్యాబ్ కానీ. సో మనం ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఈ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ స్పేసెస్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్. ఆ వాల్యూ అనేవి డిస్ప్లే చేయాలి. సో ప్రింట్ఎఫ్ స్లాష్ n, సో నెంబర్ ఆఫ్ characters is equal to %d, so number of alphabets is equal to %d, so number of digits is equal to %d. చేస్తున్నాను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ వెళ్ళకుండా digits, alphabets, characters. Spaces, %d, tabs, %d, comma, first %d లోకి number of characters, next %d లోకి number of alphabets, next %d లోకి number of digits, number of spaces, number of tabs. F2, save this file.
ఓకే, దట్స్ ఓకే. సో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఇన్పుట్ అనేది ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నాను. మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ ఏంటంటే స్మాల్ ఏ. ఎస్ ఎం ఆర్ స్పేస్ 1 2 సమ్ స్పేస్ ట్యాబ్. ట్యాబ్ ఎంటర్ చేద్దాం. ట్యాబ్ నెక్స్ట్ వన్ నల్ క్యారెక్టర్. ఇది మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్. సో ఫస్ట్ ఇక్కడ ఇది str. సో స్టార్టింగ్ అడ్రస్ యూజ్ ద బేస్ అడ్రస్. ఇది str ఆఫ్ 0, ఇది str ఆఫ్ 0, str ఆఫ్ 1 అప్ టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాస్కీ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఇది యాస్కీ వాల్యూ ఆఫ్ ఎస్. మనకు అవసరం లేదా జీరో నాన్ జీరో. నాన్ జీరో కండిషన్ ట్రూ కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇనిషియల్గా 0 ఉంటుంది కాబట్టి అది 1 అవుతుంది. నెక్స్ట్ ఎస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్. ఎస్ ఈ కండిషన్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ 1 అయితే ఇది రిమైనింగ్ చెక్ చేయదు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 0 ఉంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది. సో 1 str ఆఫ్ 1 అంటే m. ఇక m వస్తుంది. m అనేది నాన్ జీరో, కండిషన్ ట్రూ కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 2 అవుతాయి. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ, ఎస్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 2 అవుతాయి. ఈ కండిషన్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. నెక్స్ట్ ఐ వాల్యూ 3, ఐ వాల్యూ 2. నెక్స్ట్ str ఆఫ్ 2 అంటే r రీప్లేస్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, సో 3 అవుతుంది. 3. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఇంక్రిమెంట్ అయ్యి 3 వస్తుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఐ వాల్యూ 3. సో str ఆఫ్ 3 అంటే స్పేస్, స్పేస్ యాస్కీ వాల్యూ 32 నాన్ జీరో, కండిషన్ ట్రూ. ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిజిట్ ఈ కండిషన్ ఫెయిల్, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్పేస్ ఎస్ ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేది 0 ఉంది కదా, అది 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 1 వస్తుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ str ఆఫ్ 4. ఇక్కడ 1 యొక్క యాస్కీ వాల్యూ రీప్లేస్ అవుతుంది, నాన్ జీరో, కండిషన్ ట్రూ. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దగ్గర స్పేస్ కూడా ఒక క్యారెక్టరే కాబట్టి 4 అవుతుంది. ఇప్పుడు 5. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ 0 ఉన్నాయి కదా, ఈ కండిషన్ ఫెయిల్, ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇది 1 అవుతుంది. ఇది ఫెయిల్, ఫెయిల్. నెక్స్ట్ ఇది 5, 6, ఇది 7. నెక్స్ట్ 5 నాన్ జీరో, కండిషన్ ట్రూ. ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఈ కోడ్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ 2. సో 2 వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఇక్కడ యాస్కీ వాల్యూ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ యాస్కీ వాల్యూస్ రీప్లేస్ అవుతాయి. కండిషన్ ట్రూ కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2 వస్తుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కోడ్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఐ వాల్యూ 6. ట్యాబ్, ట్యాబ్ యాస్కీ వాల్యూ 9 నాన్ జీరో, కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. 6 అయింది కదా, ఇప్పుడు 7 అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ స్టార్టింగ్ 0లో, ఈ కండిషన్ ఫెయిల్, కండిషన్ ఫెయిల్. ట్యాబ్ దగ్గర 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ నల్ క్యారెక్టర్, సో 0 నల్ క్యారెక్టర్ యాస్కీ వాల్యూ 0. ఇఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి 2 బయటకు వస్తుంది. నెక్స్ట్ సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఈ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఈ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెంబర్ ఆఫ్ స్పేసెస్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్. సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్స్ ఇస్ ఈక్వల్ టు 7, ఆల్ఫాబెట్స్ 3, ఆల్ఫాబెట్స్ 3, డిజిట్స్ 2, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ 1, నెంబర్ ఆఫ్ స్పేసెస్ 1, 1, 1. సో ఆల్ట్ F9, సెమీకోలన్ మిస్ అయింది. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. ఎంటర్ ఎన్ని స్ట్రింగ్, సేమ్ స్ట్రింగ్ ఇస్తున్నాను. SMR స్పేస్ 1 2
tab, enter, alt F5. So number of characters 7, number of alphabets 3, number of digits 2, number of spaces 1, number of tabs 1. Okay. సో చూడండి ఇక్కడ క్యారెక్టర్ రాసిన యాస్కీ వాల్యూ రాసిన ఒకటే ఇక్కడ స్మాల్ ఏ యాస్కీ వాల్యూ 97, స్మాల్ జెడ్ యాస్కీ వాల్యూ 122, capital A 65, capital Z 90. So 0 ASCII value 48, 57. Space ASCII value 32, tab ASCII value 9. So alt F9, yes, control F9, enter any string. So SMR space 1 2 tab, enter, alt F5. Same వస్తుంది, number of characters, number of alphabets, digits, spaces and tabs. Okay. So still you have any doubts? Please refer once again. Thank you for watching.